ఏపీలో ఎగ్జిట్ పోల్స్ తర్వాత రాజకీయం రసవత్తరంగా కనిపిస్తోంది. జాతీయ స్థాయి సర్వే సంస్థలు కూటమికి అనుకూలంగా రిపోర్ట్స్ ఇచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సంస్థలు వైసీపీ వైపు మొగ్గు చూపాయి. దీంతో అసలు ఫలితం పైన సర్వత్రా ఉత్కంఠ పెరుగుతోంది. జాతీయ సర్వే సంస్థలు దాదాపు పూర్తిగా కూటమికే విజయావకాశాలున్నాయని తేల్చేశాయి. ఇక వైసీపీకి అధికారం దక్కే అవకాశం ఉందని కొన్ని సర్వే సంస్థలు వెల్లడించినప్పటికీ అందులో ఆరా అనే సంస్థ అంచనాలపై విస్తృత చర్చ జరుగుతుంది. ఇండియా టుడే, ఏబీసీ, సీ ఓటర్, పయనీర్, ఇండియా టీవీ, CNN, న్యూస్ 18 తదితర జాతీయ స్థాయి సర్వే సంస్థలన్నీ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి. అలాగే టైమ్స్ నౌ, పార్థ, ఆత్మసాక్షి, ఆరా సంస్థలు తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడించడం చర్చనీయాంశమైంది. జాతీయ సంస్థలు వ్యతిరేక ఫలితాలు ఇచ్చినా వైసీపీ ధీమాగా ఉండడానికి కారణం ఆరా వంటి లోకల్గా ఉన్న సంస్థలు సర్వే అనుకూలంగా ఇవ్వడమే కారణమని చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో ప్రజానాడిని పెట్టుకోవడంలో ఎగ్జిట్ పోల్ సంస్థల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. అసలు ఎగ్జిట్ పోల్ ఏదో నకిలీ ఏదో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎన్డీఏ కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగిందనే విషయం పోలింగ్ రోజు స్పష్టమైంది. అయితే ఎంత టఫ్ ఫైట్ ఉన్నా అంతిమంగా ప్రజలు పట్టం కట్టేది ఒకరికి మాత్రమే. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆ క్లారిటీ ఇవ్వడంలో విఫలమైనట్లు తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ సైతం ఒపీనియన్ పోల్స్ తరహాలో ఏదో ఒకవైపు మొగ్గు చూపడం లేదా పాక్షిక ఫలితాలు చెప్పి తప్పించుకునే ధోరణి ప్రదర్శించినట్లు అర్థమవుతుంది. పుట్టగొడుగులా పుట్టుకొచ్చిన కొత్త సంస్థలు ఎగ్జిట్ పోల్స్ పేరుతో చేసిన హంగామా ఏదో ఒక రాజకీయ పార్టీకి లేదా కూటమికి అనుకూలంగా కనిపించింది. దీంతో అసలేదో నకిలీ ఏదో తెలియక జనం తలపట్టుకుంటున్న పరిస్థితి. ఇవి కనీసం బెట్టింగ్స్ కి కూడా ఉపయోగపడే పరిస్థితి లేదనే వాదన వినిపిస్తోంది. అందుకే ఎగ్జిట్ పోల్స్ తర్వాత బెట్టింగ్స్ తగ్గాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. నమ్మదగ్గ సంస్థలు వైసీపీ వైపు ఉండగా నేషనల్ సంస్థలు కూటమి వైపు ఉన్నాయి. బీజేపీ ప్రభావాన్ని చూసి అవి ఏపీలోనూ అలాంటి ఫలితాలే ఇచ్చాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ముఖ్యంగా గెలుపు ఓటముల తేడా 2% లోపే తేడా ఉంటుందని ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్పడంతో గెలుపుపై ధీమాగా పార్టీలు ఉండే పరిస్థితి లేదు. అయితే జగన్ మాత్రం ధీమాగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి వైసీపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ పైన జగన్ పార్టీ ముఖ్యుల మధ్య ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్ గతంలో తాను చెప్పిన 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామనే మాటలనే తిరిగి రిపీట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా జూన్ 4న భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పుకొచ్చారు. పోలింగ్ శాతం నమోదు, మహిళల మద్దతు, సామాజిక వర్గాల తీర్పు గురించి చర్చ జరిగినట్లు తెలుస్తుంది. తొలి నుంచి నమ్ముకున్న వారంతా పార్టీకి అండగా నిలిచారని జగన్ చెప్పినట్లు తెలుస్తుంది. జూన్ 4న వెల్లడి కానున్న ఫలితాలతో దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుందని జగన్ మరోసారి వ్యాఖ్యానించినట్లు సమాచారం.